సరే రైట్ ఓకే బొల్ల మల్లయ్య గారితో మాట్లాడదాం. సో మల్లయ్య గారు, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసు, ఎవరు చెప్పనక్కర్లేదు, కాస్త వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారు కాబట్టి కేబినెట్ ఎక్స్పాన్షన్ అనేది డిలే అయింది అని చెప్తూ ఉన్నారు. సో మరి ఈ డిలే అవ్వడం వల్ల ప్రతిపక్షాలకు ఉన్నటువంటి అభ్యంతరం ఏంటి నిజంగా? మాకేం అభ్యంతరం లేదండి. పరిపాలన సౌలభ్యం కోసం మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాం. సహజంగా ఆ పరిపాలన చేయడానికి కావాల్సిన మంత్రులు ఆయా శాఖలకి బాధ్యత వహించేటోళ్ళు లేకుండా అన్ని శాఖలు మా దగ్గర పెట్టుకొని ఏది ఖాళీ లేదు అని చెప్పానంటే ఏ రకంగా కుంటుపడుతుంది అనేది చూస్తూనే ఉన్నాం. ఇవాళ శాంతి భద్రత వైఫల్యం ఏం జరుగుతూ ఉంది, వానలు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ రకంగా వైఫల్యం చెందిర్రు, అదే రకంగా ఈ రోజు వ్యవసాయ సీజన్ లో ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా వైఫల్యం చెందిర్రు, రైతులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళ మినిస్టర్ ఎక్స్పాన్షన్స్ అంటూ జరిగితే మళ్ళీ హెలికాప్టర్ కొరత ఏర్పడుతుందేమో, హెలికాప్టర్ కొన్న తర్వాత ఎక్స్పాండ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారేమో. కానీ ఎప్పుడైతే విస్తరణ జరుగుతుందో, మంత్రివర్గ విస్తరణ జరిగిన తెల్లారి అసమ్మతి కుంపట్లు మొదలైంది కాంగ్రెస్ లో. అది మొదటి నుంచి ఆనవాయితీగా ఉన్న వాళ్ళకి వస్తున్న సాంప్రదాయం. ఎవరైతే మంత్రి పదవుల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ మామూలుగా చూసి వెయిట్ చేసిన తర్వాత ఒకవేళ రావు అని చెప్పేసి నిర్ధారించుకుంటారో, ఆ నిర్ధారించుకున్న వాళ్ళందరూ వేరు కుంపట్లు పెడతారు. మళ్ళా లేనిపోని కొత్త దుకాణాలు మొదలైతాయి అనే ఒక అభిప్రాయంతో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ లో ఉన్న అధిష్టానం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఈ క్రమంలో వాళ్ళకి పరిపాలనా సౌలభ్యమో, పరిపాలన తెలంగాణలో కావాల్సిన అన్ని శాఖలలో గురుకుల పాఠశాలలో చూసినాం కదా, విద్యాశాఖ ఏ రకంగా అయింది. విద్యాశాఖలో రివ్యూస్ లేక తేళ్లు గుట్టి పావులు కలిసి విషాహారం తిని పురుగుల ఆహారం తిని ఎంతమంది మామూలుగా ఆసుపత్రి పాలయ్యారు, కనీసం మందరించిన నాదులు లేడు, ఎంతమంది చచ్చిపోయారు, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ వైఫల్యాల గురించి కాకుండా ఇవాళ అధికారం ప్రజలకి సౌలభ్యం కోసం పనిచేద్దామనే ఒక ఆలోచన లేదు. చేసిన తెల్లారి ఏడ వేరు కుంపట్టు మొదలైతాయో మల్లయ్య గారు, మీరు జర్నీలో ఉన్నట్టున్నారు కదా, సిగ్నల్ కొంచెం సిగ్నల్ వీక్ గా వస్తుంది, ఫ్రీజ్ అవుతుంది మధ్యలో. కొంచెం దయచేసి క్లారిటీగా వినబడాలంటే మీరు కాస్త పక్కకు పార్క్ చేసుకుంటే బెటర్. రైట్, ఈలోగా వెంకటరెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి కేబినెట్ లో 6 పదవులు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయండి అని అడుగుతూ ఉంటే, బీజేపీలో 17 ఉన్నాయి, కేబినెట్ కేంద్ర ప్రభుత్వంలో 17 పదవులు ఖాళీగా ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటని అడుగుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇప్పుడు ఒక్కటి మేడం, ఆడలేక మధ్యలో ఓడింది అన్నట్టుగా ఉంది కాంగ్రెస్ వారు మాట్లాడేటువంటిది. మనం చర్చ పెట్టింది తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడినాము, దాన్ని అక్కడికి లింక్ తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఇవల్ల రాజ్యాంగం ప్రకారంగా 120 మంది